ముందుగా మన ఛానల్ చూస్తున్న వారందరికీ నమస్తే. మన కొత్త ఛానల్ని ఆదరిస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మనం బోట్ నెక్, చిన్న స్క్వేర్ బాక్స్ నెక్ డిజైన్ కుట్టుకున్నాము. బోట్ నెక్లో ఈ డిజైన్ వస్తుంది. ఈ నెక్ స్క్వేర్ షేప్ ఉంది చూడండి. ఇలా స్క్వేర్ షేప్కి చిన్నగా క్యాన్వాస్ కత్తిరించుకొని దాన్ని ఐరన్ చేసుకొని నీట్గా పెట్టుకున్నాను. ఇలా స్క్వేర్ పైన చిన్న షేపు స్క్వేరు, కింద ఇంకొంచెం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చి స్క్వేర్ ఇచ్చినానండి. మొత్తం బాక్స్ టైప్ వచ్చింది. ఇది నార్మల్ నెక్కు అయితే బకెట్ నెక్ అంటాం మనము. ఈ బోట్ నెక్లో కాబట్టి ఇది నార్మల్ స్క్వేర్ నెక్ అని అంటాము. చూడండి, ఇప్పుడు ఆ నెక్ చుట్టూరా క్యాన్వాస్ వేసి ఐరన్ చేసుకున్నాను. దాన్ని నీట్గా స్టిచ్ చేసుకుంటున్నాను. నీట్గా మూలలు కరెక్ట్గా నీడిల్ దించి ఆ మూలల నుంచి నీట్గా క్రాస్ చేసుకొని మళ్ళీ ఇంకొక మూలకు వచ్చి అక్కడ నీడిల్ నిలిపి మళ్ళీ కరెక్ట్గా స్క్వేర్ షేప్ని తిప్పుకోవాలి. ఈ బ్లౌజు మీకు ఏమైనా ఉపయోగం అయితే, మీ బ్లౌజులకి ఏమైనా ట్రై చేయాలనుకుంటే చూసి చేసుకోండి. క్యాన్వాస్ వేస్తే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. స్క్వేర్ నెక్ కూడా నీట్గా కనిపిస్తుంది. మనకి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. బోటెక్ స్టైల్ టైప్ చూడండి. అక్కడికి వచ్చి రఫ్ చేసి నీట్గా దారాలు ట్రిమ్ చేసుకునేస్తాము. దారాలు ట్రిమ్ చేసుకొని మళ్ళీ ఇంకా క్యాన్వాస్ చుట్టూరా ఇంకొక కుట్టు వేసుకోవాలి. దాని చుట్టూరా కుట్టినామనుకోండి, లైనింగ్కి అటుపక్క ఇటుపక్క జరగకుండా ఉంటుందని ఇంకొక ఎక్స్ట్రా కుట్టుకుంటాము. చూడండి, నీట్గా అలా చేసేసుకొని నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. నీట్గా ట్రిమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ పీస్ బ్యాక్ది తీసుకున్నాము. మెయిన్ బ్యాక్ది బ్లౌజ్ పీస్ తీసుకొని అది రైట్ సైడు రాంగ్ సైడు మెయిన్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనము చూడండి, ఇది ఇలా వేసుకొని రైట్ మన పక్క ఉండేట్లా పెట్టుకోవాలి, రాంగ్ ఇన్సైడ్కి వెళ్ళిపోయేటగా పెట్టుకోవాలి. అది ఏమైనా చెక్ చేసుకోకుండా చేస్తే మళ్ళీ మనకి కుట్టిన తర్వాత ప్రాబ్లం అవుతుంది. జాగ్రత్తగా చూసి చెక్ చేసుకొని ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మన లైనింగ్ అటాచింగ్, క్యాన్వాస్ అటాచింగ్ ఏవైతే చేసుకున్నామో ఆ క్యాన్వాస్ మనకు కనిపించేట్లుగా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నీట్గా పెట్టుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు ఆ క్యాన్వాస్ మనం ఏదైతే ఫస్ట్ కుట్టినామో దానిపైనే మళ్ళీ కుట్టుకుంటూ రావాలి. కరెక్ట్గా నీడిల్ దించుకొని కరెక్ట్గా కుట్టుకుంటూ రావాలి. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఫ్రెండ్స్ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చూడండి, నీట్గా అర్థమవుతుంది. మీ బ్లౌజులకు ఒకసారి ట్రై చేయండి. ఇట్లా ఇదే నెక్ కాదు, వేరే ఏ నెక్కులైనా కూడా కానీ ఇలా క్యాన్వాస్ షేప్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. మన బ్లౌజులు అన్నిటికీ మెయిన్ ఫినిషింగ్ ఐరనే. ఐరన్ చేసుకొని కుట్టుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, క్యాన్వాస్ గురించి ఏమైనా మీకు బిగినర్స్కి ఏమైనా తెలియకపోతే కింద కామెంట్లో అడగండి. నేను క్యాన్వాస్ గురించి ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు క్యాన్వాస్ మధ్యలో ఉన్న క్లాత్ని నీట్గా కత్తిరించుకున్నాము. కొంచెం బట్ట ఉండేట్లుగా చూసి చుట్టూ కత్తిరించుకోవాలి. నీట్గా కత్తిరించుకున్న తర్వాత ఇప్పుడు 4 మూలలో ఉంటుంది కదా, ఆ మూలల్లో మ్యాచ్ కొట్టుకోవాలి. ఇలా నీట్గా మ్యాచ్ కొట్టుకోవాలి. చూడండి, నేను కొడుతున్నాను కదా, ఇట్లా నీట్గా స్టిచ్ కట్ కాకుండా కట్ చేసుకోండి. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా లైనింగ్ని లోపలికి బ్యాక్ సైడ్కి టర్న్ చేసేస్తాము. నీట్గా టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా టర్న్ చేసి అయిన తర్వాత నేను ఐరన్ చేసుకున్నాను. ఐరన్ చేసుకున్నాక చూడండి ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఆ చుట్టూ నేను మళ్ళీ ఒక ఫ్యాబ్రిక్ పెట్టి డిజైన్ చేసి బ్లౌజ్ ఫినిషింగ్ చేసేసాను ఫ్రెండ్స్. అది మీకు ఒక షార్ట్లో వేసి చూపిస్తాను. చూడండి బ్లౌజ్ ఫినిషింగ్ మొత్తం ఎట్లా వచ్చిందని. ఇప్పుడేం చేయాలంటే మనము మొత్తం లైనింగు నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఎక్కడ లూజ్ లేకుండా ఆ లైనింగ్ చుట్టూ కుట్టు వేసుకుంటూ రావాలి. నీట్గా సదురుకుంటూ లూజ్ లేకుండా, ఎక్స్ట్రా ఎక్కడ లేకుండా నీట్గా స్టిచ్ వేయాలి. చూడండి, మన కొత్త ఛానల్ని ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసేది మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరంతా ఆశీర్వదిస్తేనే నా ఛానల్ నేను ముందుకు తీసుకెళ్ళగలుగుతాను. మరికొంతమందికి మన ఛానల్ ముందుకు వెళ్ళడానికి హెల్ప్గా ఉంటుంది.
అందుకే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి మంచి వీడియోలు మీకు పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా స్టిచ్చింగ్ వీడియోలు కావాలంటే నాకు కామెంట్లో అడగండి. హెమ్మింగ్ పట్టి కట్టేది, హుక్స్ కాజా పట్టి ఎక్స్ట్రా వచ్చి అట్లాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నా నేను చెప్పిస్తాను, వీడియో చేసి చూపిస్తాను. బిగినర్స్కి ఏమైనా యూజ్ ఉంటే నా వీడియోస్లో ఇంకా వెనక వీడియోలో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, వెళ్ళి చూడండి. చూడండి ఇప్పుడు నీట్గా సదిరేసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకునేయాలి. చూసారుగా, ఇలా వేసుకున్న తర్వాత నీట్గా కచ్చా కట్ చేసుకోవాలి. మనం నీట్గా సదురుకున్న తర్వాత కచ్చా కట్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనము చూడండి అలా కట్ చేస్తూ క్లాత్ని లైనింగ్ పైన ఏమీ కట్ చేయకుండా క్లాత్నే కట్ చేసుకోవాలి. మళ్ళీ మనకు మెజర్మెంట్ అవుట్ అవుతుంది లైనింగ్ ఏమైనా కట్ చేసినారంటే. అందుకే నిదానంగా జాగ్రత్తగా కట్ చేసుకోండి. బిగినర్స్ అయితే తొందరగా కట్ చేయాలా, ఇది కచ్చానే వేస్టే కదా, పిన్నే కట్ చేస్తామని మనకు మెయిన్ మెజర్మెంట్ వెళ్ళిపోతుంది. అలా చేయొద్దండి. జాకెట్లో ఎంతో నేర్చుకునేది ఉంటుంది. చిన్నగా నిదానంగా నేర్చుకోండి. మనల్ని ఎవరికి కొట్టరు. మొత్తానికి మనం వర్క్ అర్థం చేసుకొని కుట్టేదే కావాలి మనకి. ఇప్పుడు అర్థమైతే మాత్రం కరెక్ట్గా 1 అవర్ 10 మినిట్స్కి ఒక బ్లౌజ్ కుట్టచ్చు. అర్థం చేసుకొని కుట్టేదానికి ట్రై చేయండి. చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక డాట్ వేసుకున్నాం, బ్యాక్ డాట్స్ మార్క్ వేసుకున్నాను నేను. మార్క్ వేసుకొని నిదానంగా డాట్లు 2 పట్టుకోవాలి. చూడండి ఇది ఒక డాట్ అయింది కదా, ఇంకొక డాటు సేమ్ మెజర్మెంట్తోనే కుట్టాలి. చూడండి అలా కుట్టుకున్న తర్వాత ఒక 2 ఇంచులు బట్ట తీసుకోవాలి. వెడల్పు 2 ఇంచులు, ఇంకా నడుము పొడవు ఎంత ఉంటే అంత తీసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఆ 2 ఇంచుల బట్టని మధ్యలోకి పెట్టి స్టిచ్ చేయండి. ఇది బోటిక్ ఫినిషింగ్ ఫ్రెండ్స్. మనం వర్క్ చేసినా నీట్గా ఉంటుంది. మన వర్క్ చేసినా చూసినా బాగుంటుంది. అట్లాంటి వర్కే ఇది. మామూలుగా మడిచి హెమ్మింగ్ పట్టి కుట్టేది వేరు. ఇలా డబల్ పట్టిని స్టిచ్ చేసుకొని నీట్గా ట్రిమ్ చేసుకొని బ్యాక్ అటాచ్ చేస్తే చూసే లుక్ చాలా బాగుంటుంది. చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు స్టిచ్ అయిన తర్వాత ఎక్స్ట్రా బట్ట ఉంటుంది కదా, దాన్ని నీట్గా ట్రిమ్ చేసేస్తాము. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా పెట్టినాను. దయచేసి మీరందరూ ఆశీర్వదించి ఆదరిస్తారని అనుకుంటున్నాను. మరికొన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందు మంచి వీడియోలో పెడతాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు పట్టి అటాచ్ చేసుకుంటా అక్కడ డాట్ కాడ కొద్దిగా బట్ట మడిచి కుట్టాలి. ఇప్పుడు ఈ పక్క డాట్ ఉంది, ఈ పక్క చంక వైపు రావాలి, ఇటుపక్క రావాలి. ఆ పక్క డాటు అటుపక్క చంకకు పోవాలి, ఈ పక్క డాటు ఇటువైపు చంక వైపు రావాలి. ఇలా మడిచి నీట్గా అక్కడ ఒక చిన్నగా బట్ట మడుచుకుంటూ కుట్టాలి. ఇప్పుడు మడిచి కుట్ట అయిన తర్వాత